అండి ఈరోజు ఐస్ క్రీమ్ కప్స్తో అలాగే ఇడ్లీ పిండి కవర్తో మంచి ఐడియా అయితే మీ ముందుకు తీసుకుని వచ్చాను. తప్పకుండా వీడియో చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ కప్పులు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్న తర్వాత దాని అంచు బార్డర్ కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం హెవీగా ఉంటుంది కదా, అదైతే కటింగ్ చేసుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. సో ఫస్ట్ అయితే ఒక కప్పు ఇట్లాగా పైన ఉన్న బార్డర్ మొత్తం ఇట్లాగా కట్ చేసుకున్నాను అనమాట. హెచ్చు దగ్గర లేకుండా ఈక్వల్గా ఇలాగా కటింగ్ చేసుకోండి, అంటే సమానంగా చేసుకోవాలన్నమాట. ఇంకెక్కడైతే ఈక్వల్గా చేసుకున్న తర్వాత అయితే ఘాట్లు పెట్టుకోండి ఈక్వల్గా అనమాట. అంటే ఎక్కడి నుంచి ఘాటు పెట్టామో సేమ్ అదే సైజుకి ఇట్లాగా ఘాటు పెట్టుకొని ఫ్లవర్ షేప్ వచ్చేలాగైతే మనం రౌండ్ చుట్టుకుంటూ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఒక ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది చివరికైతే. అంటే రేకులు ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ఒక ఫ్లవర్కి, అట్లాగే ఈ విధంగా కూడా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ మాత్రం ఇట్లాగా ఒక ఫ్లవర్ షేప్ కింద కటింగ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే కత్తిరితో రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలాగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా సింపుల్ దాటండి. తినేసి పడేసే ఐటమ్స్తోని మంచి ఐటమ్ అయితే రెడీ అవుతుందండి. ఫుల్గా చూడండి, ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫైనల్గా ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం చివరి వరకు అడుగు భాగం వరకు కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకున్నాకైతే ఈ రేకల్ని విడదీయండి. ఇలాగ విడదీసిన తర్వాత ఒక ఫ్లవర్ కింద వచ్చింది కదా, ఇలా ఫ్లవర్ కింద వచ్చింది. అలాగే రెండోది కూడా ఈ విధంగానే నేను సేమ్ ఫస్ట్ది ఎలా చేశానో రెండో కప్పు కూడా ఈ విధంగానే ఫ్లవర్ షేప్ కింద చేశాను. ఇక్కడే కొంచెం బ్రెయిన్ పెట్టాలండి. నేనైతే ఒకటి ఆపోజిట్ సైడ్, ఒకటి పై భాగాన్ని, ఒకటేమో అడుగు భాగాన్ని అనమాట. ఒకటి పైకి ఒకటి కిందకి అట్లాగా ఫ్లవర్లు అనేది రేకలు అనేది ఇలాగా తీసుకున్నాను అనమాట. అంటే ఇట్లాగా ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఇట్లాగా ఆపోజిట్గా ఉండాలన్నమాట. రెండు ఈక్వల్గా కాకుండా ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా పెట్టుకొని నేను కావాల్సిన అదే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఐటమ్ తగ్గట్టు నేను కలరింగ్ అనేది చేసుకుంటున్నాను. పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. రేకలకి అయితే చాలా బాగుంటుంది కదా. సో మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు, నచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను చేసుకునే ఐటమ్ బట్టి కలరింగ్ వేసుకుంటున్నాను, చూస్తూ ఉండండి. మీరు గమనించినట్లయితే ఒక కప్పుకేమో పైన వేసుకుంటున్నాను కలరు, అలాగే రెండో కప్పుకేమో లోపల వైపు కలరింగ్ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ రెండు ఒకేలాగా కలరింగ్ వేయట్లేదు, ఒకసారి గమనించండి. తిని పడేసే ఐటమ్స్తో ఆడవాళ్ళు కూర్చొని చక్కగా కొంచెం ఆలోచించారంటే మంచి మంచి ఐటమ్స్ అనేది ఇంట్లోనే చక్కగా మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే నేను 2 కప్స్ కూడా పింక్ కలర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది ఆరడానికి అయితే ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. సేమ్ అయితే ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ మీకు నచ్చిన విధంగా అయితే ఫ్లవర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే కలర్ వేసాను కదా, అలాగే రెండో కప్పు కూడా కలర్ వేసేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే కదా 2 కప్స్ కూడా కలర్ అయితే వేసాను. ఇలాగా 10 నిమిషాలు అయితే పడుతుంది ఆరడానికి. అలాగే ఖాళీ కవర్ చూపించాను కదా, ఆ కవర్ మీద ఉన్న లక్ష్మీదేవి ఫోటో అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఆ ఫోటో ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జ్ అసలు గ్రీన్ కలర్ కనిపించకుండా ఓన్లీ ఫోటో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చుట్టూరు ఆ బార్డర్ అంతా గ్రీన్ కలర్ బార్డర్ అంతా అసలు చిన్న చిన్న మూలను కూడా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ లేకుండా ఇలాగా లక్ష్మీదేవి ఫోటో కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి చాలా కవర్స్, చాలా పిండిలు తెచ్చుకున్నప్పుడు, రవ్వలు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కవర్స్ పడేయకుండా మంచి మంచి టిప్స్ అయితే చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూసారు కదా, గ్రీన్ కలర్ లేకుండా మంచి ఫినిషింగ్ ఇచ్చేలాగైతే కటింగ్ చేసుకోవాలి. చూని కొద్దిగా మైండ్ పెడితే కొంచెం నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు కావాలంటే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు దీన్ని, ఈ ఫోటోనైతే. ఒకసారి చూడండి, నేను ఎక్కడ గ్రీన్ కలర్ అనేది కనిపించకుండా నేను ఈక్వల్గా అయితే నేను చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం స్లోగా చేసుకోండి అనమాట. ఎందుకంటే ఫోటో కట్ అవ్వకుండా ఉండడానికి అయితే కొంచెం టైం పట్టినా పర్వాలేదు, కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా రావాలన్నమాట. ఇక్కడైతే నేను
కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి కవర్స్ మీద అన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి దేవుని ఫోటోలు ఉన్నాయి పడేయకుండా. ఏ దేవుడైనా సరే ఇట్లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫైనల్ లుక్ ఇదనమాట. చాలా ఫినిషింగ్ బాగా వచ్చింది. అలాగే నేను ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. కార్డ్బోర్డ్ మీద ఇలాగ దేవుని ఫోటో సైజుని బట్టి కార్డ్బోర్డ్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్ని ఈ విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి ఫోటోని ఈ విధంగా నేను దాని సైజుని బట్టి ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. దేవుని ఫోటో ఎట్లాగా కట్ చేసుకున్నానో అదే సేమ్ కార్డ్బోర్డ్ని కూడా అదే ఈక్వల్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. దేవుని ఫోటోని గమ్ముతో కార్డ్బోర్డ్ మీద ఇలాగా గమ్ము పెట్టేసి అంటించేసుకోవాలన్నమాట. ఊడకుండా ఉంటుంది. నేనైతే కొంచెం లాస్ట్లో కొంచెం ఎక్కడో ఉందండి, గమ్ము అయిపోయి వచ్చింది. అందుకని నేను బ్రష్తో తీసి ఈ విధంగా కొంచెం గమ్ము అప్లై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గౌరీదేవి ఫోటోని ఈ కార్డ్బోర్డ్ మీద అంటించేసుకుంటున్నాను. ఫోటో ఎట్లాగా కట్ చేసుకున్నానో అలాగే కార్డ్బోర్డ్ కూడా ఈక్వల్గా అయితే ఎక్కడా కార్డ్బోర్డ్ కనిపించకుండా ఈక్వల్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎలాగ ఫోటో కట్ చేసుకున్నామో ఈక్వల్గా అలాగే కార్డ్బోర్డ్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా అయితే ఐస్ క్రీమ్ కప్పులు రంగు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆరిపోయినాక మధ్యలో గమ్ము అయితే వేసేసుకోవాలి. గమ్ము అప్లై చేసుకున్నాక పైన ఈక్వల్గా నేను ఆపోజిట్గా ర్యాకులు అనేది తీసాను కదా, పైకి తీసుకున్నదైతే అడుగు భాగాన్ని పెట్టుకుంటున్నాను, లోపల వైపు తీసుకున్నదైతే పైకి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా రెండు ఇట్లాగా అంటించేసుకుంటున్నాను. అంటడానికైతే ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది, కొంచెం బిసుకోవడానికైతే. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత కింద అడుగు భాగం రేఖలు అయితే లోపల వైపుకి ముడజుట్టేసాను. ఈ విధంగా ఒక స్టాండ్ లాగా అయితే ఉంది కదా, చాలా ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది కొంచెం. అలాగే నేను గోధుమ పిండితో ఒక ఉండ తీసుకొని గోధుమ పిండి కలుపుకొని ఇలా చిన్న ఉండ తీసుకొని మిడిల్లో పెట్టుకున్నానండి. మిడిల్లో పెట్టుకున్నాక ముందుగా తయారు చేసుకున్న గౌరీదేవి ఫోటో అయితే ఈ విధంగా మధ్యలో నుంచోవడానికైతే పడకుండా ఉండడానికైతే ఆ పిండి అనేది నేను యూజ్ చేశాను. ఇక్కడ ఇట్లాగా స్టిఫ్గా ఉందన్నమాట, పడకుండా. ఇట్లాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే చూడండి. మనకు కావాలంటే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఫినిషింగ్ అయితే చేస్తే ఫైనల్ లుక్ అయితే వచ్చేసినట్టేనండి. అలాగే గోధుమ పిండికి మనం కలర్ అయితే వేసుకోవాలి. అలాగ పిండిలా కనిపించకుండా ఏదో కలర్ అయితే వేసుకుంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేశాను, కనిపించకుండా ఉంటుంది అనేసి ఇట్లాగా చేశారనమాట. అయిపోయిందండి. మనం ఏదన్నా స్టోన్స్ కానీ ఏదన్నా అంటించుకుంటే కొంచెం కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇంక ఇదండి. మనకు కావాలంటే స్టోన్స్ కానీ డిజైన్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిర్రర్స్ చిన్న చిన్నవి ఉంటే నేను ఎదర మాత్రం పెడుతున్నాను. మీరు కావాలంటే ఎక్కువ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎగస్ట్రా ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ లక్ష్మీదేవి అంటే డబ్బే కదండి. ఇంకా కాయిన్స్ అయితే రూపాయి కాయిన్స్ నేను పెట్టుకున్నానండి. ఒక 3-4 ఉంటే చిన్న చిన్న కాయిన్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ వచ్చేసింది. ఇలాగ మనం షోకేస్లో కానీ దేవుని గదిలో కానీ ఇట్లాగ సెల్ఫ్ల్లో కానీ టీవీ దగ్గర కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా ఫైనల్ లుక్ ఇది అనమాట. నచ్చితే లైక్ చేయండి.